గారికి, అదేవిధంగా మన చౌడపూర్ అధ్యక్షుడు అశోక్ గారికి, అదేవిధంగా నాగరాజన్న మాజీ జడ్పీటీసీ గారికి, అదేవిధంగా గోపాల్ నాయక్ గారికి, అదేవిధంగా అయ్యా గారికి, అదేవిధంగా మన శేఖర్ నాతోటి ఎంపీటీసీగా ఉన్న మా శేఖర్ అన్న చాలా యాక్టివ్గా ఉంటాడు. అదేవిధంగా చందర్ నాయక్ గారు రోడేషన్లు, అదేవిధంగా రాంబు నాయకు, అదేవిధంగా పాండు నాయక్ గారు, అదేవిధంగా గోపి నాయకు, అదేవిధంగా అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఏం లేదు సార్ ఇక్కడ కానీ మనకు రామ్మోహన్ సార్కి రుణపడి ఉండాలి మనం. ఎందుకంటే 1 కిలోమీటర్ వరకు సీసీ రోడ్డు మనకు ఎక్కడ లేనంత విధంగా ఎస్టీఎస్సీ సబ్ ప్లానింగ్ లో రామ్మోహన్ రెడ్డి సార్ 33 లక్షలు శాంక్షన్ చేపించిన ఘనత మన రామ్మోహన్ సార్కి దక్కింది. అయితే ఎక్కడ లేదు, గేట్ నుంచి డామర్ రోడ్ నుంచి ఈడు వరకు అంటే మళ్ళీ వాగ్ వరకు రామ్మోహన్ సార్ మనకు చాలా ఈ గ్రామానికి చాలా పనులు ఇచ్చిండు. ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మనకు ఒక పని కూడా కాలేదు. ఇక్కడ రామ్మోహన్ రెడ్డి సార్ ఎమ్మెల్యే కాగానే 30 లక్షల వరకు మన లింగంపల్లి వాజనాయతండ గ్రామ పంచాయతీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇల్లు లేనిది కూడా మనకు రామ్మోహన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో, మన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మాట ఇచ్చినది. ఎందుకంటే మన సార్ ఇక్కడ వచ్చి మీటింగ్లో ఏం చెప్పాడంటే, అమ్మ మీకు 200 యూనిట్ కరెంట్ ఫ్రీ, కరెంట్ కూడా ఈరోజు ఫ్రీ ఉంది. ఆ రోజు రామ్మోహన్ సార్ అందరికి ఇల్లు ఇస్తామమ్మా అన్నాడు. మనకి ఈరోజు రామ్మోహన్ సార్ ఇచ్చిన 13 ఇళ్ళు వచ్చినాయి, అన్ని పనులు నడుస్తున్నాయి. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల లోపు చేస్తామని అన్నారు. మన రేవంత్ రెడ్డి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మన రేవంత్ రెడ్డి సార్ చెప్పాడు. మన ఇక్కడ వచ్చి రామ్మోహన్ రెడ్డి సార్ కూడా ఏం చెప్పాడంటే, మీరు 2 లక్షల వరకు రుణమాఫీ మేము చేస్తామని, అది కూడా పూర్తి అయిపోయింది. అయితే మనకు ఈ గ్రామంలో 145 మంది రుణమాఫీ లబ్ధి పొందిన వారు ఉన్నారు. ఈరోజు 1,11,00,000 ఈరోజు రుణమాఫీ జరిగింది ఈరోజు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చెప్పినా గానీ మాట తప్పని కాంగ్రెస్ పార్టీది, బీదోలది పార్టీ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన రామ్మోహన్ రెడ్డి సార్ ఎస్టీఎస్సీ సబ్ ప్లానింగ్ లో ట్రాన్స్ఫరాలు మనకు 3 వచ్చినాయి ఈ గ్రామానికి. మళ్ళీ ఇక్కడ ఒక 4 మోటార్లు వచ్చినాయి మనకు. సార్ ఒకటే మాట చెప్తే, సార్ మా ఈ ప్రాబ్లం ఉందంటే, మొన్న మేము పరిగి పోయినాము, సార్ ఇంటికి పోయినాము. ఏంటంటే హైదరాబాద్ పోతే సార్ అక్కడ ఒక విషయం ఏమన్నాడంటే, వేరే మండలంలో వస్తే వేరే కాన్సెస్లు సార్ దగ్గర పని పెడితే మాకేమన్నాడంటే, అమ్మ మమ్మల్ని గెలిపించిన వ్యక్తులు వాళ్ళు పని చేసిన వాళ్ళకి నేను పని చేయాలి, మీరు తర్వాత రా అన్నాడు. అది చాలా సంతోషం పడ్డా నేను. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. రాంసీనాయక్ తండ, వాలినాయక్ తండ వాళ్లకు వాగ్ దాటి పోవాలంటే ఏముంది సార్ అంటే, వర్షం వస్తే పెద్ద వాగు వస్తుంది సార్. అయితే దాటడానికి చాలా ఇబ్బంది ఉంటుంది సార్. మాకు పశువులు అవి అన్ని ఉంటాయి సార్. మా తాతలు వెనకటి నుంచి ఎందుకంటే చెరువు చూసుకొని మా తండలు ఇక్కడ కట్టుకున్నది జరిగింది సార్. దయచేసి ఒకటి మాత్రం మాకు ఒక బ్రిడ్జ్ మాత్రం ఇక్కడ కావాలని కోరుకుంటున్నాం సార్. కల్వర్ట్ ఒకటి కట్టాలన్నాడు తప్పకుండా. ఈ రోజు ఆయన ఏమన్నాడు, ఇంతకు ముందు ఒకసారి అందరు వినాలి, చెరువు కట్టిమన్నాడు, కోడి కోసి దవ తీస్తాడు. చెరువు కట్టించిన, చెరువే కట్టించినాం, ఆయనకు బోరు కాదమ్మా, చెరువే కట్టించిన ఇంతవరకు కోడి కొయ్యాడు, దవ తీయడమ్మా. మళ్ళీ ఇప్పుడు కల్వర్ట్ అంటాడు, ఇప్పుడు కోడి కలిపోతూ ఆటలు కోయాలి. ఇప్పుడు ఎన్ని ఆటలు వస్తాయి మన తాండలు ఉన్న వాళ్ళందరికీ కూడా సరిపడి నువ్వు ఆటలు వస్తున్నావు కాబట్టి నీ బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తావు. ఓకే.